శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ప్రత్యేకంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలను గనక ప్రథమంగా చూసినట్టయితే, సూర్యుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో 17వ తారీఖు వరకు ఉన్నాడు. అంటే 2వ స్థానం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అనుకూలంగా ఉంటుంది. ఇక కుజుడు 12 జన్మస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. గురువు జన్మస్థానంలో సంచారం ప్రతికూలం గోచార రీత్యా. అయితే ఉచ్చ స్థానంలో ఉన్నాడు గనక కొంత మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఇకపోతే శుక్రుడు 4థ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. శనైశ్వరుడు 9వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు, అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం. ఈ విధంగా 8 గ్రహాల యొక్క సంచార స్థానాలు ఉన్నాయి. వీటి యొక్క ఫలితాలను గనక మనం చూసినట్టయితే, కర్కాటక రాశి వారికి 2, 3 స్థానాలలో సూర్యుడి యొక్క సంచారం ప్రథమంగా మనము విశ్లేషించినట్టయితే, 2వ స్థానం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఏ కార్నర్స్లో మనం జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని గనక చూసినట్టయితే, రాబడి ఆదాయము పైన మనము మనసు నిలపాలి. అంటే డబ్బు వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రధానంగా గోచరిస్తుంది. ఇక మాట్లాడే విధానం లోపల కూడాను కొంత కట్టడి చేస్తూ అనవసరమైనటువంటి మాటలు దొరలకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. 17వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వస్తున్నాడు.
మూడో స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఏ కార్నర్స్లో మనకు అనుకూలంగా ఉంటుంది అనంటే మీరు కొంత ధైర్యంతో ఆలోచించి స్టెప్స్ తీసుకున్నట్టయితే ఆ సూర్యుడి యొక్క అనుకూలత మీకు బాగా కలుగుతుంది. తద్వారా మీరు చేసేటువంటి ప్రయత్నాలకు సానుకూలత లభిస్తుంది. తద్వారా మీరు కార్య సాఫల్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కుజుడి యొక్క ప్రతికూలత కనబడుతుంది కనుక ఖర్చులపైన జాగ్రత్తగా ఉండాలి, నియంత్రణ లోపల ఉండాలి. ఖర్చులు మీకు ఫోర్స్డ్గా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయినంత మట్టుకు నియంత్రించుకోండి. ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడం మంచిదే అయినప్పటికీ అత్యుత్సాహం అనేటువంటిది పనికిరాదు. ఉత్సాహం కొంతవరకు మంచిదే, ధైర్యం కూడాను కొంతవరకు మంచిదే. ధైర్యే సాహసే లక్ష్మి కాబట్టి ధైర్యంతో మనం సాహసంతో మనం పనులు చేసినట్టయితే ఆ లక్ష్మీ అమ్మవారు మనను వరిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అయితే అందులోపల కూడాను కొంత విచక్షణను జోడించండి. అత్యుత్సాహము అతి సాహసము ప్రదర్శించకుండా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని అదుపు లోపల పెట్టుకోండి. ఇకపోతే రావాల్సినటువంటి డబ్బు విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి, వస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, కొత్త ఒప్పందాలు చేసుకుంటారు, విజయవంతంగా ఉంటుంది. ఇంటి లోపల మనశ్శాంతి కొరకై అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. వాహన యోగం కనబడుతుంది. గురువు ముఖ్యంగా జన్మస్థానం లోపల ఉచ్చస్థితుడై సంచరిస్తున్నాడు గనక గోచార రీత్యా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాలను పదే పదే ఆలోచించడం మూలకంగా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోవడం చాలా ముఖ్యము. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్టయితే గురువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇకపోతే భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఇంటికి కావలసినటువంటి ఉపకరణాలను వస్తువులను కొనేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు కొన్ని ప్రయత్నాలు చేసినట్టయితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహువు యొక్క సంచారము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కారణము కనుక మీరు ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా ఆలోచించి ఆ విషయం గురించి ఒక అవగాహనకు వచ్చిన తరువాత మాత్రమే దాన్ని ప్రారంభించండి. అనవసరమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాహు మూలకంగా కలిగే సూచనలు ఉన్నాయి గనక ప్రతి విషయం లోపల కూడాను అప్రమత్తతో ఉండడం మంచిది. అందరితో కూడాను ఆత్మీయులు బంధువులు అందరితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఆఫీసులో ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు మట్టుకు వ్యాపారము బాగా కొనసాగుతుంది. వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి అందరి సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మట్టుకు మీరు చాలా శ్రద్ధ వహించాలి. ప్రాపర్టీస్ కొనేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఆరోగ్యానికి ప్రప్రథమంగా ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ఓవరాల్గా మనము ఈ కర్కాటక రాశి విషయాన్ని మనం చూసినట్టయితే మీరు ఆధ్యాత్మికంగా కొంత డెవలప్ చేసుకున్నట్టయితే కొన్ని విషయాలలో మీకు సంతృప్తి కలుగుతుంది. అంటే అపజయాలను కష్టాలను నష్టాలను మీరు అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా పురుషులకు లగ్నంలో సంచరిస్తున్నటువంటి అంటే జన్మ రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు యొక్క అనుగ్రహము ఉంది. అంటే ఉచ్చస్థితుడై ఉన్నాడు కాబట్టి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక మీరు కొంత ఆలోచించి విచక్షణతో స్టెప్స్ తీసుకోండి. క్రమంగా అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు,
లభించే అవకాశం కనబడుతుంది. తద్వారా మిగతా అన్ని విషయాలను కూడాను మీరు ప్యాచప్ చేసుకునేటువంటి ఒక సూచన కూడాను ఈ మాసంలో ఉంది గనుక దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం కనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము.
తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.